ఎవరతను? ఎవడో కండక్టరు వేటలా వాడితో ప్రేమ కలాపలా? ఇంకా మీ అమ్మ వస్తున్నట్లేదే? ఇంకా రావట్లేదు నాన్న. సార్ నేను వచ్చానండి. ఉండవా వస్తుంది. ఎవడే వాడెవడు? నువ్వెవడు? నీ స్థితి ఏమిటి? నీ ఆస్తి ఏమిటి? నీ అంతస్తు ఏమిటి? అదేం చేసిందండి? దాన్ని ఎందుకు కొడతారు? కొట్టడమా చంపడమా? నరికి పోగులు వేయాలి దీన్ని. ఎందుకని? ఎందుక? ఎవడో కండక్టర్ అట్ట, అందులో మన బస్సులో పనిచేసే కండక్టర్ అట్ట, వాడితో ప్రేమ కలాప ఆధునికి. ఏమే నిజమేనా? ఏమండి దీన్ని నరికి పోగులు పోయి చంపేయండి, కొట్టండి, తీసేయండి. కొట్టడం నువ్వు చెప్పు చెప్పు. ఆ తర్వాత మన ఇద్దరం దాని కోసం కూతురు ఏడుతో. ఏమిటే? ఏమిటి నువ్వు అనేది? లేకపోతే ఏమిటండి? ఏదైనా తప్పు చేస్తే మందలించాలి కానీ కొట్టి చంపేస్తారా? చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష. చిన్న తప్పు అది చేసింది. అది ప్రేమించిందే, ప్రేమించింది. ప్రేమించే వయసుగానే ప్రేమించింది. మీరు నన్ను ప్రేమించినప్పుడు వాడు అంతస్తు లేని వాడు. మనకున్నాయి కదండి 4 అంతస్తులు, ఏం చేసుకుంటాం? వాడు కండక్టరే. మరీ మంచిది. మన బస్సులాడు శుభ్రంగా క్లీన్ గా చూసుకుంటాడు. ఏమీ లేని వాడు అంటుంటే చాలా సంతోషం. మీలాగే నమ్మకంగా పడి ఉంటాడు. ఏమ్మా ఊరుకోమ్మా, ఊరుకో. నువ్వు వాడిని ప్రేమించావా? నిజంగా పెళ్లి చేసుకోవాలనుకున్నావా? వాడు ఎక్కడుంటాడమ్మా? నాన్నకు తెలుసు. ఏమండి వాడు ఎక్కడుంటాడు? ఇక్కడే ఉన్నాడు. కాళ్ళతో కట్టేశాను. అయ్యో తాళతో కట్టేసరి. తక్షణం వాళ్ళు విడిపించండి. ఏమంత సిగ్గు చెట్టు. ఊరుకో అమ్మా, ఊరుకో. ఏడకమ్మా ఏడో. నా దగ్గర నుండి పెళ్లి చేస్తాగా. చూడు మమ్మీ, మేకలు కట్టేసినట్టు కట్టేశారు. విప్పే త్వరగా. ఏ బస్సు కండక్టర్ అయ్యా నువ్వు? 111 అండి. మన ఇంటి రూటేనమ్మా. ఆహా, అమ్మాయిని ఎలా ప్రేమించావు? మీరు అయ్యగారు ప్రేమించుకున్నట్టుగానేనండి. నీకేమో చెప్పారు? అయ్యగారు చెప్పారండి. కాదండి, అమ్మాయి చెప్పింది. చెప్తే మాత్రం ఆడపిల్లని చూసి ప్రేమిస్తావటే? ఆడపిల్లని ప్రేమించకపోతే మగపిల్లని ప్రేమిస్తావటండి. బాగా చెప్పు, బుద్ధి వచ్చేటట్టు. చూడబ్బాయి, అమ్మాయి ప్రేమించింది గనక పెళ్లి ఒప్పుకుంటున్నాను. కాకపోతే కొన్ని షరతులు కండిషన్లు ఉన్నాయనుకో. ఏమిటండి అవి? మన సరే నువ్వు అక్కడికి రా, చెప్తాను. కదా మన కూడా కదా, మీరు ఇక్కడే ఉండండి. అలాగే. ఇదిగో ఇదిగో ఇదిగో. అంతా ఓకేనా? లేదండి, నేను ఎల్లరికో ఉండను. ఇదిగో ఇట్లా. నువ్వు ఇల్లరికానికి ఒప్పుకోకపోతే అమ్మాయినికి పెళ్లి చేయదు. చెయ్యకపోయినా పర్వాలేదు, నాకు ఎల్లరికో ఇష్టం లేదు. ఇదిగో, అమ్మాయికి నువ్వంటే ఇష్టం. మా ఆవిడ కూడా కొంచెం ఇష్టపడుతుంది. నాకు ఇష్టం. ముగ్గురం ఇష్టపడిన తర్వాత కాదనకూడదు. నేను ఇల్లరికమేగా. మీరేనన్నా చెప్పండి, ఇల్లరికం అంటే బానిసత్వంతో సమానం. నీకు తోడు నేను ఉంటాను కదయ్యా. ఇదిగో, నీ ఉద్యోగం కోసం నీ ఫ్రెండ్ ఎంత అవస్థపడ్డాడో నీకు తెలుసు. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు అనుకో, నీకు మంచి పొజిషన్ వస్తుంది. నీకు మంచి పొజిషన్ వచ్చిందనుకో, నీ ఫ్రెండ్కి మంచి పొజిషన్ ఇవ్వచ్చు. ఆలోచించు. ఇల్లరికంలో ఉన్న మజ అది అనుభవించితే తెలియనులే. ఇల్లరికం అంటే ఇల్లరికం. సిగ్గు లేదంటారా ఆ మాట చెప్పడానికి? తప్పే ఉంది. పెళ్ళైన తర్వాత మగాడు అత్తారింటికి వెళ్ళడం నామోషి అయితే ఆడపిల్ల కూడా అత్తారింటికి వెళ్ళడం నామోషే. అది ఎలా అవుతుంది? అది మన సభ్యత, సంస్కారం. సభ్యత లేదు, గొంగర లేదు, నోరు మూసుకోరా. మన మనసుకు ఏది మంచిదని తోస్తే అదే సభ్యత. మన భవిష్యత్తుకి ఏది మంచిదైతే అదే ఆచారం. మురళి, ఒక మనిషి జీవితంలో పైకి రావాలంటే ఎంత కష్టపడాలో మన ముగ్గురికి తెలియని విషయం కాదు. వచ్చిన ఈ అవకాశాన్ని పాటు చేసుకో. ఆ అమ్మాయి నీకు నిజంగా నచ్చిన పక్షంలో ఎవరి సలహాలు సంప్రదింపులతో నీకు పని లేదు. ప్లీజ్ గో అహెడ్. ఎవరండి లోపల? శ్రీలక్ష్మి అని పిలువబడే భవతి భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి గారు ఎవరండి? మురళబ్బాయి అని పిలువబడే మురళి గారు, దయచేయండి. గారువా? ఏమండోయ్, ఈ గారుల గిర్ల మన దగ్గర పనికిరావు. ఎరా, ఇంకా టవల్ కట్టుకొని తిరుగుతున్నావా? డ్యూటీ లేదా? సర్లేవా, పోతాను. నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి రావడానికి అది నా ఆఫీసు. సరే, ఆఫీస్కి వెళ్ళు. పోస్టింగ్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. అలాగే, నువ్వు ఊస్టింగ్ ఆర్డర్ నా మరదల దగ్గరికి వెళ్ళి మళ్ళీ పోస్టింగ్ ఆర్డర్ తీసుకొస్తా. అంటే అబ్బాయి గారు తీసేస్తే మొదలు గారు పెట్టుకుంటారా? నీకు తెలియదు వదినా, వీడి ససస్సాలు ఇక్కడే, అక్కడికి పోతే బెబ్బెబ్బేలే. ఏడ్చాలే నోర్బైరా. అవునులే, భార్యతో సరదాగా మాట్లాడితే భార్య చాటు మనిషి అంటారు, కొడితే తిడితే రాక్షసుడు అంటారు. మీ మగాలంతా ఇంతనయ్యా. సరే సరే, బట్టలు వేసుకుని డ్యూటీకి వెళ్ళు. ఈవేళ డ్యూటీ లేదు వదినా, ఆఫ్. నీ చెప్పానుగా వీడికి ఏం తెలియదని. మరి ఆ విషయం దాన్ని చెప్పారా? ఆఫీసులో నాకు అన్ని తెలుసుకోవాలి.
వెరీ గుడ్, చాలా బాగుంది. వదినా, అన్నయ్య ఎక్కడా కనిపించలే? బ్రదరు 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 త్వరగా రా, కళ్ళజోడు ఎలా ఉందో చెప్పాలి. రేపు మురళి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. ఏం బ్రదర్, లోపల ఏం చేస్తున్నా? ఏముందిరా, పని ఏం లేదు కదా, ఊరికే పడుకున్నాను. పని లేదా? రేపటి నుంచి ఆ మాట బంద్. మీ అన్నయ్యకి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తున్నావా? లక్ష్మి అంటే అలా ఉండాలి. రా ఎదురా. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ బాస్. బాత్ లేదు గీతలేదు, రారా సన్నాసి, కూర్చో. నో నో, బాస్ ముందు మేనేజర్ కూర్చోకూడదు. ఇది ఆఫీస్, ఇక్కడ నో ఫ్రెండ్షిప్. నువ్వు బాస్వి, నేను మేనేజర్. అంతేకాదు, నేను ఏదైనా తప్పు చేశానుకో వీడి ఫ్రెండ్ ప్రసాద్ అని ఊరుకోకూడదు. అడిగేయటమే కడిగేయటమే. అవును, ఇంటర్వ్యూ నువ్వే చేస్తావు, ఇంకెవరైనా చేస్తారా? నో ఇంటర్వ్యూ, డైరెక్ట్ అపాయింట్మెంట్. ఇజ్ ఇట్? మరి సీట్ ఎక్కడ? కమాన్ ఇట. రారా, కమాన్. ఇదే నీ సీట్. మీరెవరు? నన్ను కొత్తగా మేనేజర్గా అపాయింట్ చేశారండి. ఇదిగోండి అపాయింట్మెంట్ ఆర్డర్. మహేష్ గారు, ఒకసారి వెళ్ళారండి. నాకు తెలియకుండా ఈ ఉద్యోగాన్ని ఎవరేశారు? పెద్దమ్మ గారు రికమెండ్ చేశారండి, చిన్నమ్మ గారు ఉద్యోగం వేశారండి. సరే, మీరు వెళ్ళండి. వెళ్ళొస్తాను. ప్రసాద్, నా అదృష్టం అంతేరా. టేక్ ఇట్ ఈజీ. ఏమండో ఆఫీసర్ గారు, ఉద్యోగంలో చేరారా? పెళ్లి కాకముందు ఎదుర్రా ఎదుర్రా అనేవారు, అప్పుడు రాలేదు. ఇప్పుడు వచ్చాను, ఉద్యోగం వచ్చేసింది. మంచి ఉద్యోగమేనా? చాలా మంచి ఉద్యోగం. చాలా అంటే ఆఫీసరా? అదే చెకింగ్ ఆఫీసర్. చెక్కింగ్ అంటే? అంటే బస్సులు చెక్ చేయాలి, టికెట్లు చెక్ చేయాలి, ఆఫీస్ చెక్ చేయాలి, ఆఫీసులో పనిచేసే వాళ్ళని చెక్ చేయాలి. అబ్బా, పెద్ద ఉద్యోగమే. చాలా పెద్ద ఉద్యోగం. జీతం మాట ఏమైనా చెప్పాడా? చెప్పాడు. ఏమాత్రం ఉంటుందన్నాడు? 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఉమ్. మొత్తానికి మురళి అనుకున్న మాట నిలబెట్టుకున్నాడండి. ఏమండి, ఏమిటి అలా ఉన్నారు? ఏం లేదు. ఏం జరిగిందో చెప్పనైనా చెప్పండి, లేకపోతే నవ్వుతూ ఉండండి. నవ్వుల పాలైనప్పుడు నవ్వుతూనేగా ఉండాలి. ఏమిటండి ఇండైరెక్ట్ గా మాట్లాడతారు? ఎవరు నవ్వుల పాలయ్యారు? ఎందువల్ల అయ్యారు? నీ వల్లే. నేనేం చేశాను? ఆఫీస్ మేనేజర్ ఉద్యోగం ఎవరికి వేయించావు? అమ్మ ఎవరికో రికమెండ్ చేసింది, ఇచ్చాను. ఈ ఇంట్లో మీ అమ్మ రికమెండేషన్, నీ రికమెండేషన్లే తప్ప నా రికమెండేషన్ పనిచేయవు అనమాట. ఎందుకు పనికిరావు? నేను ఆ ఉద్యోగం ప్రసాద్కి వేయిద్దాం అనుకున్నాను. వాడికి మాట కూడా ఇచ్చాను. కానీ నువ్వు ఆ ఉద్యోగం ఎవరికో వేయించావు. నేను ఏమైపోవాలి? మీరు మాట ఇచ్చినట్టు నాకు తెలియదు కదండి. మీ మాట ఒకటి, నా మాట ఒకటినా? పోనీ అతన్ని తీసేయండి. ఆ పాపం నాకెందుకు? లేకపోతే ఇంకేదైనా ఉద్యోగం ఇవ్వండి. అక్కడ ఉండద్దు. ఇదేమైనా గవర్నమెంట్ ఆఫీసా లేదని చెప్పడానికి ఇంకేదైనా కొత్త పోస్ట్ క్రియేట్ చేసి అతనికి ఇవ్వండి. నిజంగానా? ఏమండి, మీకు అమ్మాయి కావాలా, అబ్బాయి కావాలా? నా జాతకం ప్రకారం అబ్బాయి. మరి నా జాతక ప్రకారం అమ్మాయి ఉంది. అయితే ఇద్దరు పుడతారు. అదేం కుదరదు, అమ్మాయే పుడుతుంది. నీకు అమ్మాయి కావాలా? హరీష్, అయితే ఒక పని చేయి, తూర్పు తిరిగి దండం పెట్టు.